ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా మధ్య జరిగిన 4వ టీ20లో టీమిండియా సౌత్ ఆఫ్రికాపై 135 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి సిరీస్ను కైవసం చేసుకున్న టీమిండియా. అయితే ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 283 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య చేనులో బ్యాటింగ్ చేసిన సౌత్ ఆఫ్రికా 148 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో 135 పరుగుల తేడాతో ఓటమి చెందింది సౌత్ ఆఫ్రికా. అయితే అనంతరం టీమిండియా ఆటగాళ్లపై కీలక వ్యాఖ్యలు చేసిన ఆస్ట్రేలియా మాజీ స్టార్ ప్లేయర్ అయిన యాడమ్ గిల్క్రిస్ట్. అయితే ఇలాంటి ఆటగాళ్లను నా క్రికెట్ చరిత్రలోనే చూడలేదని టీమిండియా ఆటగాళ్లపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నాడు. ముఖ్యంగా సంజు శాంసన్, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ చాలా అద్భుతంగా ఆడుతున్నారని అన్నాడు. అనంతరం ఇలాంటి క్రికెట్ జట్టును నా క్రికెట్ చరిత్రలోనే చూడలేదని అన్నాడు. సంజు శాంసన్ అలాగే తిలక్ వర్మ 4వ టీ20లో చాలా అద్భుతమైన సెంచరీలు నమోదు చేశారని అన్నాడు. ముఖ్యంగా తిలక్ వర్మ ఆకాశమే అద్దుగా చెలరేగిపోయి సిక్సర్ల వర్షం కురిపించాడు. ఒక విధంగా చెప్పాలంటే సౌత్ ఆఫ్రికా ఆటగాళ్లకు వీరిద్దరూ చుక్కలు చూపించారని యాడమ్ గిల్క్రిస్ట్ ఓ సోషల్ మీడియా ద్వారా తెలిపాడు. అనంతరం టీమిండియాకు మరో యువరాజ్ సింగ్ దొరికాడంటూ సోషల్ మీడియా ద్వారా గిల్క్రిస్ట్ పేర్కొన్నాడు. అతను ఎవరో కాదు, తిలక్ వర్మ. తిలక్ వర్మ టీమిండియాకు మరో యువరాజ్ సింగ్ అవుతాడని అన్నాడు.